హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామంది ఇంట్లోనే ఐస్ని ప్రిపేర్ చేద్దాం అనుకుంటారు. మన ఇంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లేవని మానేస్తూ ఉంటారు కదండి. అలా కాకుండా మన ఇంట్లో ఉన్నటువంటి వాటితోటే సేమియా పాల ఐస్ని ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. మన ఇంట్లో మిల్క్ పౌడర్ లేకపోయినా, అలాగే మిల్క్ మేడ్ లేకపోయినా, ఐస్ క్రీమ్ చేసే మౌల్డ్స్ లేకపోయినా కానీ మన ఇంట్లోనే ఈజీగా ఉన్న వాటితో సేమియా పాల ఐస్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపించబోతున్నాను. చూసేద్దాం పదండి. సేమియా పాల ఐస్ చేయడానికి పావు కప్పు సేమియా తీసుకుంటున్నాను, పావు కప్పు పంచదార, హాఫ్ లీటరు మరిగించిన పాలు, అలాగే 10 జీడిపప్పు బద్దలు, 10 బాదం కూడా నేను నానబెట్టి ఉంచానండి. బాదం అయితే ఒక 4 గంటల సేపు నానబెట్టాలి. మీకు అంత టైం లేకపోతే బాదం పప్పుల్ని కొంచెం వేడి నీటిలో మనం వేసి ఒక 10 నిమిషాలు ఉంచితే పైన ఉన్న తొక్క వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ బాదం పప్పుల మీద ఉన్న తొక్కను ఒలిచేసుకుని బాదం పప్పులు జీడిపప్పులు రెండు కూడా మిక్సీలో వేసుకుని కొంచెం మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఈ పాల ఐస్లో ఈ బాదం పప్పు జీడిపప్పు పేస్ట్ వేయడం వల్ల టేస్ట్ కుల్ఫీ టేస్ట్ వస్తుందండి. క్రీమీగా ఉండి చాలా బాగుంటుంది. మీ దగ్గర బాదం లేకపోతే ఓన్లీ జీడిపప్పు 10 బద్దలైనా మనం పేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్లో ఒలిచిన ఈ బాదం పప్పులు జీడిపప్పు బద్దలు కూడా వేసి ముందు ఒక 2 మినిట్స్ మిక్సీ పట్టిన తర్వాత అప్పుడు కొంచెం పాలు వేసి మెత్తగా పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని సేమియాని అయితే డ్రై రోస్ట్ చేయాలండి. లో ఫ్లేమ్లో కొంచెం ఈ సేమియాని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డ్రై రోస్ట్ చేయాలి. ఈ సేమియా పాల ఐస్ కుల్ఫీ టేస్ట్తో ఉంటుందండి. ఎందుకంటే ఇందులో మనం జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ కూడా వేసాం కదా. ఇదిగో ఈ విధంగా గోల్డెన్ కలర్ రావాలి. ఇందులోకి నేను మరిగించిన పాలేనండి వేస్తున్నాను. అలా కాకుండా మీరు పచ్చిపాలు వేయాలనుకుంటే వేయించిన సేమియాలను పక్కకి తీసుకుని అప్పుడు పచ్చిపాలు వేసి అప్పుడు కొంచెం మరిగిన తర్వాత అప్పుడు సేమియాలను వేసుకోవచ్చు. ఇందులోకి నేను మరిగించిన పాలనే వేసాను, హాఫ్ లీటరు గేదె పాలు ఇవి. ఈ పాలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో కాసేపు ఉడికించుకోవాలి సేమియాని. ఇప్పుడు ఈ పేస్టు మెత్తగా చేసాం కదా బాదం జీడిపప్పు పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుని ఈ పాలు హాఫ్ వరకు మరిగిన తర్వాత సేమియా కూడా కొంచెం ఉడుకుతుందండి. ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ని అయితే వేయాలి. ఈ పేస్ట్ వేసి 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఈ పేస్ట్ని కూడా ఈ పాలలో ఉడికించాలి. సేమియా పావు కప్పు తీసుకున్నానండి. ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు సేమియా తీసుకోవాలి. అలాగే పంచదార కూడా మీ స్వీట్కి తగ్గట్టు 4 కానీ 5 కానీ టేబుల్ స్పూన్ల వరకు తీసుకోండి. ఒక పావు కప్పు పంచదార. ఈ పేస్ట్ వేసిన తర్వాత 3 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇంకా కొంచెం చిక్కబడింది. చుట్టూ మిగడ కడుతూ ఉంటే చుట్టూ కూడా కొంచెం మనం కలుపుకుంటూ అందులో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు పంచదార వేసేసి ఇందులోకి నేను యాలకుల పౌడర్ వేస్తున్నానండి. ఈ పాల ఐస్లోకి యాలకుల పౌడర్ ఫ్లేవర్ బాగుంటుంది. హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత పక్క దించేసుకోవాలి. మనం ఈ సేమియా పాల ఐస్ని మన ఇంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ తోటి చేసుకుంటున్నామండి. సేమియాని ఒకసారి చెక్ చేసి చూడండి. ఇలా మనం వేలుతో ఇలాగా ముక్క చేస్తే ఇలా కట్ అవ్వాలి, బాగా మెత్తగా ఉడకకూడదు. ఇప్పుడు ఈ సేమియాని పక్కకి దించేసుకుని ఇంకా కొంచెం చల్లారే వరకు కలుపుతూ ఉండాలి. చూడండి ఈ విధంగా ఉంటే చాలు. ఇప్పుడు ఐస్ క్రీమ్ మౌల్డ్లోకి మనం వేసేసుకోవచ్చు. మీ దగ్గర ఐస్ చేసి మౌల్డ్ లేకపోతే టీ కప్స్ ఉంటాయి, టీ కప్స్ అయినా పర్వాలేదు, గ్లాసులు స్టీల్ గ్లాసులో అయినా వేసుకోవచ్చండి. స్టీల్ గ్లాసులో వేసుకుంటే పైన బటర్ పేపర్ కానీ లేకపోతే కవర్తో కానీ కవర్ చేసేసి అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాలి. నేను ఈ ఐస్ మౌల్డ్లో వేస్తున్నాను. కొంచెం వెల్త్గా వేసుకోవాలి. సేమియాతో పాటు పాలు కూడా వచ్చేలాగా రెండు కూడా కలుపుకుంటూ మనం ఈ విధంగా మౌల్డ్లోకి వేసుకోవాలి. కొంచెం వెళ్తుండాలండి. పైన పుల్ల పెట్టినప్పుడు మనకు రాకుండా ఉంటుంది. కొంచెం వెల్త్గా మొత్తం 6 కప్స్లో కూడా నేను వేసేస్తున్నాను.
మీరు ఈ విధంగా ఒకసారి సేమియా పాల ఐస్ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది క్రీమీ టేస్ట్తో ఉండి కుల్ఫీ టేస్ట్తో ఉండి చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మొత్తం 6 వాటిలో కూడా వేసిన తర్వాత మిగిలింది నేను ఒక స్టీల్ బాక్స్లో వేసేస్తున్నానండి. లేదు అంటే గ్లాసులో అన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్రీజర్లో పెట్టాలండి. ఫ్రీజర్లో పెట్టి ఐస్ అయ్యే ఆప్షన్ ఉంటుంది కదా, ఆ ఆప్షన్లో పెట్టి 6 గంటల వరకు మనం అలా వదిలేయాలి. వదిలేస్తే మనకి సేమియా పాల ఐస్ అయితే కరెక్ట్గా అవుతుంది. ఆ విధంగా నేను ఒక 6 గంటలు ఫ్రిడ్జ్లో ఉంచానండి. 6 గంటల తర్వాత మీకు తీసి చూపిస్తున్నాను. ఇది డీమోల్డ్ చేయాలంటే కొద్దిగా వాటర్ పెట్టుకుని మనం గ్లాస్ తోటి వాటర్లో ఈ ఐస్ క్రీమ్ని ఈ కప్స్ని అందులో ఒక 2 మినిట్స్ ఉంచామంటే మనకి డీమోల్డ్ అవుతుంది. ఆ విధంగా మొత్తం 6 కప్స్ కూడా తీసేస్తున్నాను. అలాగే బాక్స్ని కూడా తీసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ కుకింగ్.